అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఉగాది ఉత్సవాలు ఈరోజు అనగా 27 మార్చి నుండి 31వ తారీఖు మార్చి వరకు శ్రీశైల మహాక్షేత్రంలో అంగరంగ వైభవంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మరి స్వామివారి ఉత్సవాల ప్రారంభం సూచకంగా గణపతి పూజ, అదేవిధంగా చండీ పూజ కార్యక్రమంతో ఈ యొక్క ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది. స్వామి అమ్మవార్ల యొక్క పూజారుల సమక్షంలో వైదిక కమిటీ వారు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించడానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 27వ తారీఖు నుంచి జరిగే ఈ కార్యక్రమంలో ప్రతిరోజు గ్రామోత్సవం ఉంటుంది. అదేవిధంగా 29వ తారీఖు మనకు రథోత్సవం, 30వ తారీఖు ఉగాది నూతన తెలుగు సంవత్సర ప్రారంభ సూచకంగా ఆ రోజు మరి పండిత సదస్సు, ఉగాది పంచాంగ శ్రవణం, ఈ కార్యక్రమాలు అన్నీ కూడా 30వ తారీఖు రథోత్సవంతో మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా అటుపక్క ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్ర ప్రదేశాల నుంచి ఇప్పటికే ఈ క్షేత్రాన్ని పూర్తి స్థాయిలో వారు నింపివేయటం జరిగింది. 17వ తారీఖు నుంచి మనము స్పర్శ దర్శనాన్ని అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి వారు అడిగినటువంటి అవకాశం ఉన్నంత మేరకు స్వామి వారిని స్పర్శతోటి తాకి వారు ఏదైతే వ్యయ ప్రయాసాలు కోర్చి అనేక వందల కిలోమీటర్లు వారు ప్రయాణం చేసి మరి కుటుంబాలతో సహా వారి యొక్క క్షేత్రాన్ని దర్శించడంతో పాటు వారి యొక్క ఆరోగ్యాన్ని, అదేవిధంగా శారీరక శ్రమను కూడా వారు కష్టపడి ఈ యొక్క స్వామి అమ్మవార్ల యొక్క కరుణా కటాక్షం కోసం వచ్చినటువంటి దాన్ని పురస్కరించుకొని అనేక వ్యయ ప్రయాసాలు కూర్చి సమయ పాలన కష్టతరమైనప్పటికీ కూడా మరి ఈ యొక్క స్వామి అమ్మవార్ల యొక్క రోజు నిరంతరం కైంకర్యాలు చేసేటువంటి, అదేవిధంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనే అర్చక స్వాములు అందరూ కూడా వారి యొక్క సమయపాలన కూడా కొంత మేము ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా దైవ కార్యక్రమంలో భాగంగా మరి కర్ణాటక భక్తులు అమ్మవారిని వారు ఆడపడుచుగా, స్వామివారిని వారి యొక్క అల్లుడిగా భావించి ఈ యొక్క ఉగాది ఉత్సవానికి సంబంధించి వారు సార తీసుకొని రావటం అనేది అనేక వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఆ యొక్క వారి యొక్క సాంప్రదాయాలని ఈ క్షేత్ర పాలనాపరంగా కూడా మనం గుర్తించి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా మనం ఒక పక్క ఉచిత దర్శనాన్ని, అదేవిధంగా 200 రూపాయల దర్శనాన్ని, అదేవిధంగా స్పర్శ దర్శనాన్ని మూడింటిని కూడా సమన్వయం చేసుకొని వీలైనంత వరకు భక్తులు ఎక్కువసేపు మరి క్యూ లైన్లో ఎక్కువసేపు ఉండడానికి ఏర్పాటు చేస్తాం. అయినప్పటికీ కూడా సుమారు 3 గంటల సమయాన్ని తక్కువ కాకుండా కూడా పట్టినటువంటి సందర్భాన్ని గుర్తించాము. రాబోయే రోజుల్లో క్యూ లైన్ మేనేజ్మెంట్కి సంబంధించి ఈ యొక్క క్షేత్రానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాను తయారయ్యి ఆ యొక్క క్యూ లైన్ మేనేజ్మెంట్ పూర్తి స్థాయిలో మనం పరిష్కరించుకోగలిగితే ఇంకా ఎక్కువ మెరుగైనటువంటి సౌకర్యాలని, అంటే క్యూ లైన్లో నడక, అదేవిధంగా కొంతసేపు కూర్చోవడం, అదేవిధంగా మరలా అక్కడ కావాల్సినటువంటి మంచినీటి వసతి, అదేవిధంగా మరి శౌచాలయాలు, వాటితో పాటు అల్పాహారాలు మనం పంపిణీ చేయడానికి సంబంధించినటువంటి చిన్నపిల్లలైనట్లయితే పాలు, అదేవిధంగా బిస్కెట్లు, మనం ఉపాహారంగా మరి పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, అదేవిధంగా కట్ పొంగల్ లాంటి, ఉప్మా లాంటి ఇలాంటి ఏదో ఒక మరి మనకున్నటువంటి అన్నప్రసాద కేంద్రం నుంచి మాకు సహకరించినంత వరకు మా యొక్క శక్తి మేరకు ప్రతి ఒక్క భక్తుడి యొక్క అవసరాలు తీర్చడం కోసమని చెప్పి అహర్నిశలు, అదేవిధంగా మా సిబ్బందిని అందరినీ కూడా ఈ 17వ తారీఖు నుంచి వారి యొక్క ఏదైతే కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి భక్తులు మేము గత సంవత్సరంలో ఉన్నటువంటి దానికంటే కూడా ఈ సంవత్సరం 30% ఇంకా ఎక్కువగానే వచ్చారు. సరాసగటున కనుక తీసుకున్నట్లయితే మన కైలాస ద్వారం నుండి 45,000 మంది పైచిలకు ప్రతిరోజు మరి స్వామి అమ్మవార్ల యొక్క దర్శనం కోసం వారు నడకదారణ రావడం జరిగింది. వీటన్నిటిని కూడా తీసుకొని మా యొక్క సిబ్బంది ఒత్తిడికి గురయ్యి అహర్నిశలు
అంటే 24 గంటల్లో దాదాపు ప్రతి ఒక్కరు కూడా 12 గంటలకు తక్కువ కాకుండా అంటే 2 షిఫ్ట్లు పెట్టినప్పటికి కూడా ఉన్నది. తెల్లవారుజాము 3 గంటలకు కూడా మేము తప్పనిసరైన పరిస్థితుల్లో దర్శనం చేయటం అవసరం కూడా ఏర్పడింది. కాబట్టి మనం సమయపాలన బట్టి దైవ కార్యక్రమాల్లో వారి యొక్క కైంకర్యాలకు సంబంధించి ఎటువంటి ఆటంకం లేకుండా రెగ్యులర్గా ఉన్నటువంటి ఈ యొక్క కాల నియమం ఏదైతే ఉందో దాన్ని కొంచెం మరి దీన్ని తప్పనిసరైన పరిస్థితిలో చేయటం జరిగింది. ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది, ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ శ్రీశైల క్షేత్రంలో నేను పరిపాలనా బాధ్యతలు స్వీకరించిన కాడి నుంచి దైవ కార్యక్రమంలో మరి దైవం యొక్క కార్యక్రమాల్లో ఎక్కడ కూడా చిన్న తప్పులకు అవకాశం లేకుండా అదేవిధంగా భక్తులకి మెరుగైనటువంటి సేవలు అందించడంలో ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు చేసుకొని ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవడం ద్వారా ఈ కార్యక్రమాల నిర్వహణ పట్ల అది మరి ఒక పక్క అంకిత భావంతో మరో పక్క భక్తిభావంతో కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కర్ణాటక మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి భక్తులు చాలా సమయం పాటించారు. మేము ఆశించి వారి వద్ద నుంచి మేము ఏదైతే మరి ఎక్కువగా సహకారం కోరుకుంటామో అదే విధమైన సహకారం ఇప్పటివరకు ఇచ్చారు. ఈ 5 రోజుల పాటు కూడా మరి కర్ణాటక మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తులు ఈ 5 రోజుల యొక్క ఈ ఉగాది ఉత్సవాలను కూడా పూర్తి స్థాయిలో తిలకించేసి ఎక్కడా కూడా చిన్నపాటి పొరపాట్లు చేయకుండా ఇతరుల పట్ల మనం అనుచితంగా ప్రవర్తించడం కానీ లేదా ఇతరులు మన పట్ల అనుచితంగా ప్రవర్తించకుండా చూసుకోవాల్సినట్టుగా మీ ద్వారా కర్ణాటక మహారాష్ట్ర భక్తులు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా జగద్గురు స్వామీజీ వారు ఎవరైతే పీఠాధిపతులు ఉన్నారో వారు కూడా ఇక్కడే తిష్ట వేసి వారు కూడా సహాయ సహకారాలు మాకు అందిస్తున్నారు. కర్ణాటక భక్తులు అదేవిధంగా మహారాష్ట్ర నుంచి వచ్చి ఈ సందర్భంగా మేము ఇప్పటికే మార్చి 8వ తారీఖున మరి విజయపురంలో ఒక సమన్వయం కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి ఏ రోజు మరి సమయపాలన ఎలా ఉంటుంది ఏంటంటే స్పర్శ దర్శనం ఎప్పటి వరకు నుంచి ఇస్తాము అనే వివరాలన్నింటినీ కూడా వారికి తెలియజేశాం. అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వంతో కూడా మా యొక్క సిబ్బంది వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క కార్యక్రమాల వివరాలన్నింటినీ కూడా అక్కడ ప్రసార మాధ్యమాల ద్వారా కూడా వారికి తెలియజేసి వారి యొక్క సహాయ సహకారం అందించాం. ఇప్పటి వరకు ప్రతి కార్యక్రమం అదేవిధంగా ప్రతి విషయాన్ని కూడా మరి ప్రచారం రెండింటిని చేయడానికి సంబంధించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు మాకు చాలా సహాయ సహకారాలు అందించారు. ఈ యొక్క సహాయ సహకారాన్ని ఈ యొక్క 5 రోజులతో పాటు మరలా కూడా మీ వద్ద నుంచి మేము ఆశిస్తున్నాం. చిన్న లోపాలు కనుక ఏదైనా ఉన్నట్లయితే అది మానవ తప్పిదాల కింద మాత్రమే భావించండి. ఎందుకంటే ఇంత దైవ కార్యక్రమాల్లో వచ్చేటప్పుడు ఎవరు ఏ భక్తులు లేదా భక్తులు ముసుగులో చిన్న కొంతమంది వ్యక్తులు కూడా ప్రవేశించే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు చేసినటువంటి చిన్న తప్పుల్ని దేవాలయానికి ఆపాదించకుండా కేవలం దైవ కార్యక్రమాల కింద మాత్రమే చూడవలసిందిగా మీ ద్వారా మరి భక్తజనానికి అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ, శ్రీమాతే నమః. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.